మొగల్ రేకుల తర్వాత మళ్ళీ మీకంతా ఫేమొచ్చింది అనంటే మూవీస్‌లో హ్మ్. 'ఉయ్యాల జంపాల' 'ఉయ్యాల టర్నింగ్ జంపల'. పాయింట్ యాహ్! మీకు. అందులో ఒక ఎగ్జాక్ట్‌లీ. ఫాదర్ క్యారెక్టర్ చేశారు. యాహ్! ఏంటి సార్ ప్రతి దాంట్లోనూ మిమ్మల్ని ఒక అగ్రెసివ్ పర్సన్‌గా, లేదంటే ఒక కోపిష్టిగా, విలన్‌గా ఇలానే చూపిస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ చాలా మూవీస్‌లో. అవును. కనీసం 'ఉయ్యాల జంపాలలో' అయినా సాఫ్ట్ ఫాదర్ క్యారెక్టర్ చూస్తాం అనుకున్నాం గానీ, అక్కడ గూడా ఒక కోపం, ఉగ్రరూపం అలానే చూపిస్తూ వచ్చారు. ఎందుకు అలాంటి క్యారెక్టర్సే మీకొస్తూ వచ్చాయి? జనరల్లీ అండి యువర్ ఫేస్ స్పీక్స్ అ లాట్. ఫస్ట్ ఫేస్ ఓకే. అండ్ యువర్ ఐస్. హ్మ్. సో, ఐ వాస్ టోల్డ్ నా సీనియర్ డైరెక్టర్స్ అందరూ ఇనీషియల్లీ ఈవీవి గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, వీళ్ళందరూ అప్పట్లో చెప్పిందేంటంటే, "నీకు ఆ ముక్కు ఉందిరా, ఆ కళ్ళు దీంట్లో రౌద్రం పలుకుతుంది. హ్మ్. అండ్ సాడ్‌నెస్ ఎక్కువ. ఎమోషనల్‌గా కూడా హ్మ్. పలుకుతుంది. సో, ఇవి 2 నీకు వర్కౌట్ అవుతాయి." హ్మ్. సో, ఆ డైరెక్టర్ నాలో చూసిన యాంగిల్ ఆ రోజు ఏం చూసారో దాన్ని బట్టే క్యారెక్టర్ దే గేవ్ మీ. హ్మ్. సో, ఒక్కసారి ఒకళ్ళు చూపించిన తర్వాత మన ఇండస్ట్రీలో ఉన్న ఇదేంటంటే మిగతా ఒక వాళ్ళకి అదే అలవాటు. మార్క్ పడిపోతది. సేమ్ థింగ్ ఒక్కసారి పొరపాటున ఒక డాక్టరో, ఒక పోలీస్ ఆఫీసరో చేస్తే ఇంక నా లైఫ్ లాంగ్ డాక్టర్ కిందే ఫిక్స్ అయిపోతున్నారు. హ్మ్. సో, అలాగేంటంటే ఇనీషియల్లీ చేయడమే నేను 'ఆరుగు పతివ్రతలో' వాస్ బిట్ సైకో కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అవును. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ 'కొడుకు' అని ఒక మూవీ చేశాను. హ్మ్. ఎంఎస్ నారాయణ గారిది. హ్మ్. అవును. వాళ్ళ ప్యారలెల్‌గా జరిగినాయి అప్పుడు. హ్మ్. దాంట్లో విలన్. హ్మ్. దాంట్లో గూడా కొంచెం 'మోహన్ బాబు' గారు మోడ్యులేషన్ తోటి కొంచెం ఎక్స్‌ట్రీమ్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట అది హ్మ్. కూడా. హ్మ్. సో, ఫిక్స్ అయిపోయింది. హ్మ్. యెస్ ఈ క్యారెక్టర్ సూట్ అవుతున్నాడు. సో, పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ ఆన్ దట్ అండి. హ్మ్. మీరు సింగపూర్‌లో ఉన్నారు. యాహ్! అప్పుడు అక్కడి భాషా విధానం, అక్కడి కల్చర్ అది. యాహ్! తర్వాత సీరియల్‌కొచ్చేసరికి ఇక్కడ వేరే స్లాంగ్ హ్మ్. ఉంటది. మూవీస్‌కొచ్చేసరికి రకరకాలు 'ఉయ్యాల జంపాల' వచ్చేసి టోటల్ ఆంధ్ర బేస్డ్ యాహ్! మూవీ. 'బుచ్చయ్య కండ్రిగ' 'బుచ్చినాయుడు కండ్రిగ'. అది రాయలసీమ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్. యాహ్! సో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడే విధానం వేరుంటది. బట్ ట్రూ. మీరు పరకాయ ప్రవేశం చేసినట్టు చెప్పేస్తూ ఉంటారు డైలాగ్స్. అసలు ఈయనే చెప్పుకున్నారా? ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారా? లేకపోతే ఎవరైనా చెప్పారా? అన్నట్టు మాకు డౌట్. ఇంతకీ మీరే ఓన్ డబ్బింగ్ ఇట్ ఈస్ మై చెప్పారా? ఓన్ వాయిస్ ఎలా అండి. సార్ అలా ఎలా మోడ్యులేషన్ చేసేసుకుంటున్నారు మీరు? జనరల్లీ ఐ డోంట్ నో అండి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ దట్ మై పేరెంట్స్ గేవ్ మీ ఆర్ గాడ్ గేవ్ మీ. హ్మ్. వన్స్ ఐ గెట్ ఇంటూ సంథింగ్ ఐ వుడ్ లైక్ టు సీ ద ఎండ్ ఆఫ్ ఇట్. అంటే ఇన్ డెప్త్‌గా ఎళ్తాను నేను. హ్మ్. ఈవెన్ బిఫోర్ గెట్టింగ్ ఇంటూ మూవీస్ నేను ఇండస్ట్రీలోకి యాక్టర్‌గా ఎంటర్ అయ్యాను. ఆల్రెడీ నాకు తెలియకుండా ఒక యాడ్ చేసేసాను. బట్ నాకు ఇండస్ట్రీ గురించి తెలీదు. టు హ్మ్. నో మోర్ అబౌట్ దట్ ఐ లెర్న్ దీస్ కోర్సెస్ సో దట్ నాకు బేసిక్స్ కూడా తెలియాలి. హ్మ్. హ్మ్. సో, ఆ బేసిక్స్ తెలుసుకొని వస్తాం కాబట్టి. సో, ఎవ్రీ టైమ్ ఒకొక్క ప్రాజెక్ట్ ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఒక కొత్త స్లాంగ్ వచ్చినప్పుడు హ్మ్. ఐ ట్రై టు గెట్ హోల్డ్ ఆఫ్ పీపుల్ హూ రియల్లీ డూ దట్. హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళి రికార్డ్ చేయించుకొని ఐ ప్రాక్టీస్ దట్. హ్మ్. అండ్ కొన్ని పదాలైతే ఎప్పుడు ప్రతి చోటన కామన్ ఉంటాయి. అవును. హ్మ్. సో, అంటే రెగ్యులర్‌గా యూజ్ చేసే పదాలుంటాయి. అవి ఎక్కువ స్ట్రెస్ చేసి హ్మ్. మన స్క్రిప్ట్‌లో లేకపోయినా నేను యాడ్ చేయడానికి ట్రై చేసి డైరెక్టర్‌తో డిస్కస్ చేసి చేస్తామనమాట. హ్మ్. హ్మ్. ఇట్ వర్క్డ్ ఔట్ ఇన్ బోత్ ద ప్లేసెస్. హ్మ్. గోదావరి స్లాంగ్ యాక్చువల్లీ ఏంటంటే ఐ హావ్ మై చిన్నాన్న. హ్మ్. ఆయన హి యూజ్డ్ టు హావ్ ఎ బుల్లెట్. మా చిన్నప్పటి నుంచి మేము చూసింది అదే అనమాట. హ్మ్. ఆయన ఆ బుల్లెట్ నడిపే తీరు, ఆయన మాట్లాడే విధానం హ్మ్. యాజ్ ఇట్ ఈస్‌గా అవే పెట్టాం. ఓకే. ఆయన ఎక్కువ ఆయనకేంటంటే ఎదవ దూలానికి వేలాడ తీసేస్తానంటారు. ఆహా! సో, కొడుతున్నప్పుడు కొడతాను అది అంటారు కదా! ఎదవేషాలంటే అదే సారీ. ఎదవేషాలేసావంటే దూలానికి వేలాడ ఆ! తీసేస్తాననేవారు. ఆ! సో, ఆ డైలాగ్ దాన్ని 2, 3 సార్లు పెట్టాను. హ్మ్. హ్మ్. విరించి గారితో చెప్పడం అయింది. హి ఆల్సో లైక్డ్ ఇట్. హ్మ్. సో, ఇలాంటివన్నమాట. హ్మ్. యాదవ, యాదవన్నారు యాదవ. హ్మ్. దిస్ కైండ్ ఆఫ్ స్లాంగ్ ఈస్ లైక్ కామన్ ఇన్ గోదావరి సైడ్ అన్నమాట. అవునవును. సో, అలాగా. వెన్ ఇట్ కమ్స్ టు 'బుచ్చినాయుడు కండ్రిగ' డైరెక్టర్ యాక్చువల్లీ ఒక ఆయన్ని పిలిపించి నాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు. హుహు. హ్మ్. సో, స్క్రిప్ట్ అంతా ఆయన రాస్తా ఉండేవారు. హ్మ్. ఆయన మోడ్యులేషన్ ఎలా ఉంటుందో చెప్పేవారు. అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసి హ్మ్. చేసామన్నమాట. అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేసి ఆ! చెప్పేయడం. ఓకే. కానీ ఒక భాష మనకు అలవాటు పడ్డం అంటే చాలా కష్టం సార్. కొంచెం అవునండి. కొంచెం గాదు చాలా కష్టం అది. యాహ్! కానీ మీరు అనర్గళంగా మాట్లాడేస్తారు. పరకాయ ప్రవేశమే ఇంక మీరు అక్కడి పర్సనే అక్కడి నుండి వచ్చారేమో అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ట్రూ. ట్రూ. ఒకవేళ ఒకేసారి 2 చోట్ల 2 రకాల డిఫరెంట్ స్లాంగ్స్ తోటి మూవీ గాని, సీరియల్ గాని ఉన్నప్పుడు 2 ఒకేసారి ఉన్నప్పుడు అప్పుడేమైనా ఇబ్బందవుతాదా? ఈ ఉన్నది డోంట్ నో ఇప్పటిదాకా చేయలేదు. ఫస్ట్ హ్మ్. అనుకున్నా, అయ్య హ్మ్. బాబోయ్! గోదావరి స్లాంగ్ ఎలా చెప్పాలి? హ్మ్. ఇట్స్ నాట్ సో ఈజీ అనుకున్నా. బట్ హ్మ్. చేసిన తర్వాత ఎందుకు నా ఫస్ట్ మూవీ ఇన్‌ఫాక్ట్ అండి ఈవీవి గారి దగ్గర వర్క్ చేయడం అంటే, చాలా గ్రేట్. అప్పట్లో ఆల్ సీనియర్ మోస్ట్ కమెడియన్స్, నంబర్ 1 యాక్టర్స్ అందరిని చాలా మందిని ఆయనే లాంచ్ చేశారు. అవును. సో, హి పుల్స్ ఔట్ టాలెంట్ ఫ్రమ్ పీపుల్. హ్మ్.
సో అప్పుడు నేను అసలు నథింగ్, నాకు అసలు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు, యాక్టింగ్ అంటే కూడా పూర్తిగా తెలియదు. అటువంటిది నాతో ఆయన ఈజీగా చేయించగలిగారు. ఒకటే కంప్లైంట్ వాజ్ దట్ నువ్వు చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నావు, అంత ఫాస్ట్గా డైలాగ్ చెప్తే రోల్ అయిపోతుంది, దాన్ని స్లో చేయి. అండ్ నాకు ఎక్కువ ఏంటంటే ఎక్కువ ఐస్ బ్లింక్ చేస్తాను అనమాట. అది ఎక్కువ బ్లింక్ చేయకు, బికాజ్ యువర్ ఐస్ షుడ్ టాక్. వెన్ యూ టాకింగ్ టు సంబడి నీ ఐస్ మాట్లాడాలి, నువ్వు ఎక్కువ బ్లింక్ చేస్తే అది కనెక్టివిటీ బిట్వీన్ ద ఆడియన్ అండ్ యూ విల్ గెట్ డిస్కనెక్టెడ్ అనేవారు. ఓకే. సో ఇవి కొంచెం చెప్పేవారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఉయ్యాల జంపాల కూడా అంటే ప్రతి షూటింగ్ వాజ్ యాక్చువల్లీ ఇప్పటికీ నేను మీ దగ్గర కూర్చున్నా సరే ఇట్ ఈస్ లైక్ అరే నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నాను, కరెక్ట్గా చెప్తాను లేదా అన్న ఫీలింగ్తోనే చేస్తాను. ఓకే. దట్ ఈస్ దేర్ విత్ ఇన్ మీద. అది నాకు కొంచెం మైనస్ ఉంది, ప్లస్ ఉంది.